హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ నూడిల్స్ అండి. ఎగ్ నూడిల్స్ అంటే పిల్లలకు చాలా ఇష్టం కదండి, వద్దన్నా తింటారు. కానీ ఇదంతా హెల్దీ కాదు కాబట్టి నేను ఎప్పుడో ఒకసారి ట్రై చేస్తానండి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూడండి. ఈ వీడియో కంప్లీట్గా చూడండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీరు కూడా ట్రై చేసి చూడండి. నచ్చితే ఒక మెసేజ్ కూడా ఇవ్వండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దామండి. ఇక్కడ నేను ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని బాగా బాయిల్ చేశానండి. ఇక్కడ ఒక ప్యాక్ మొత్తం మ్యాగీ తీసుకున్నాను. దీంట్లో మరిగే వాటర్లో వేయండి. అవి బాగా ఉడికాక మళ్ళీ చల్లటి నీళ్ళు వేయండి. ఇలా చల్లటి నీళ్ళు వేయడం వల్ల విడివిడిగా ఉంటాయండి. వేసి ఈ నీళ్ళన్నీ బాగా వంపేసి పొడి పొడిగా చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దానిలో ఒక 6 స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక దాంట్లో మనం ఇక్కడ నేను ఒక 5 ఎగ్స్ తీసుకున్నానండి. 5 ఎగ్స్ డైరెక్ట్గా ఆయిల్లో ఇలా వేయండి. దీంట్లో కొంచెం 1/2 స్పూను కారం, 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకొని కొంచెం కలిపి మూత పెట్టి కాసేపు ఉడికించండి. ఇప్పుడు మూత తీసి చూడండి. ఇది కొంచెం ఉడికాక ఇలా పొడి పొడిగా ముద్దలు ముద్దలుగా చేసుకోండి. ఇది ఇలా బాగా ఫ్రై అయ్యాక బౌల్లో తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ 6 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. దీంట్లో ఆవాలు, ఒక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిర్చి, వేసుకొని బాగా వేయించుకోండి. దీంట్లో కొన్ని క్యారెట్ ముక్కలు చిన్నగా తరుక్కొని వేసుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోండి ఆయిల్లో. ఇప్పుడు కొంచెం ఆనియన్స్ కొంచెం సాఫ్ట్ అయ్యాక ఇప్పుడు దీంట్లో చిటికెడు పసుపు వేసుకోండి. ఇప్పుడు పసుపు కలుపుకొని దీంట్లో నేను ఒక 2 టమాటాస్ చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నానండి. ఇలా టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోండి. ఇప్పుడు దీంట్లో 1/2 స్పూను కారం, ఒక 1 స్పూన్ ఉప్పు వేసుకోండి. 1 or 1.5 స్పూన్ మీరు రుచికి తగ్గట్టుగా వేసుకోండి. వేసుకొని మూత పెట్టి టమాటా స్మూత్గా అయ్యే వరకు ఉడికించుకోండి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడకపెట్టుకున్న మ్యాగీ అంతా దీంట్లో వేసేయండి. వేసి ఈ మొత్తం దానికి కలిసేటట్టు ఆయిల్ అంతా దానికి కలిసేటట్టు కలుపుకోండి. కొంచెం ఇక్కడ నేను మ్యాగీ మసాలా కూడా వేస్తున్నానండి. అది కూడా వేసుకొని మొత్తం కలుపుకోండి. ఇలా మొత్తం ఆయిల్లో ఉన్న ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ టమాటో అంతా కలిసేటట్టు బాగా కలుపుకోండి. ఇలా అంతా కలిసాక మనం ముందుగా ఎగ్స్ను తీసుకున్నాం కదండి, అవి ఇప్పుడు దీంట్లో వేయండి. ఇలా బాగా కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే మనకు ఎంతో రుచికరమైన మ్యాగీ ఎగ్ నూడిల్స్ ప్రిపేర్ అయిపోయినట్టేనండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక మెసేజ్ కూడా ఇవ్వండి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.